ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము తేదీ మార్చి 22, 2025. కీర్తనల గ్రంథము 46వ అధ్యాయము 10, 11 వచనములు. ఓరకుండుడి, నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును, భూమి మీద నేను మహోన్నతుడనగుదును. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఆమేన్. దేవుడే రచయిత ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఓరకుండుడి, మీ పెనుగులాటలు మానండి. స్థిరంగా కూర్చొని ధ్యానిస్తే మనకి అర్థమవుతుంది. అన్ని జనుల్లోనూ భూమి మీద మహోన్నతుడు ఆయనే. యెషయా గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనంలో, నరుల అహంకార దృష్టి తగ్గింపబడును, మనుషుల గర్వము అణకద్రొక్కబడును. ఆ దినమున యెహోవా మాత్రమే ఘనత వహించును అని పరిశుద్ధ లేఖనం సెలవిస్తుంది. అలాగే జకర్యా గ్రంథం 14వ అధ్యాయం 9వ వచనం చూసినట్లయితే, యెహోవా సర్వలోకమునకు రాజై ఉండును. ఆ దినమున యెహోవా ఒక్కడే అనియు, ఆయనకు పేరు ఒకటే అనియు తెలియబడును అని రాయబడి ఉంటుంది. ఇంకా కీర్తనాకారుడు 47వ అధ్యాయం 2వ వచనంలో, యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వభూమికి రాజై ఉన్నాడు అంటున్నాడు. సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఒక్క విషయం మనం గుర్తుంచుకోవాలి. అందరూ మనల్ని విడిచిపెట్టేసిన మన వెంటే ఉండి మనకు ఆశ్రయమై ఉన్నాడు మన దేవుడు, మన ప్రియ రక్షకుడు. మన ప్రతి బలహీనతలోనూ ఆయనే మనకు బలం, మన ప్రతి నిస్సహాయ స్థితిలోనూ ఆయనే మనకు సహాయం. మనం చేయవలసిందల్లా ఆయనపై ఆధారపడి బ్రతకడం, ఆయన్ని నమ్ముకోవడం, ఆయన్ను ఆశ్రయంగా కలిగి ఉండడం. అట్టి కృపా ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. దేవుడిచ్చిన ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకొని ఆయన కృతజ్ఞతాస్తుతో తిరుపుకుందాం. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడి అందు దీవించునుగాక. ఆమేన్.